మీ అందరి కోరిక మేరకు ఈ స్మార్ట్ అన్న ఫ్యామిలీ వ్లాగ్స్ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. ఫోన్ రా రే, ఇది నా చైల్డ్ బెస్ట్ 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 ఫ్రెండ్. ఏ దిగిపోద్దు, వెయిట్ ఆగు క్రిష. ఆంటీ 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 ఏంట్రా? అరే అటువైపు వెళ్ళరా నువ్వు. అమ్మో ఇదో మా క్యూట్ 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 బంగారు తల్లి. ఈ రొమాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. బేటే హీ బేటే మేరా దిల్ ఖో గయా. ఇదిగో హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఈవీ కార్ ఛార్జ్ పెట్టుకొని మరీ వచ్చింది ఈ బుడ్డదాని హాఫ్ సారీ ఫంక్షన్ కోసమే. మా లక్ష్య గాడు మా బావ కూతురు అనమాట. సో దీని హాఫ్ సారీ ఫంక్షన్ కోసమే మేము వచ్చాము. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవి చూసుంటారు, కానీ ఇది డెస్టినేషన్ హాఫ్ సారీ ఫంక్షన్. వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే, కానీ సొంతూరు అని వైజాగ్లో చేస్తున్నారనమాట. రిసార్ట్లోని చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చేశారు. ఇంకా ముందు ముందు ఇంకెన్ని చూస్తామో. రేపు పొద్దున బార్సాలకి ఇలాంటి వాటికి కూడా హల్దీ ఫంక్షన్లు సంగీత్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. డీ కబానా అనేసి బీచ్ ఆనుకోనున్న ఒక రిసార్ట్ బుక్ చేశారనమాట. బీచ్లోకి వెళ్ళి దూకెళ్ళాం కదా, స్విమ్మింగ్ పూల్లో దూకేద్దాం రండి. మన కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన సందర్భంలోని ఈ వీడియో కిందన ఎవరైతే ది బెస్ట్ కమెంట్ చేస్తారో అది పిన్ చేయడమే కాకుండా వాళ్ళకి అద్భుతమైన సారీ అయితే గిఫ్ట్గా పంపిస్తాను. సో వీడియో లైక్ చేసి అందరూ కమెంట్ చేయండి. అయ్యయ్యో, నేను హోటల్లో బ్రంచ్ రీల్స్ చేసుకుని వచ్చేసరికి వీళ్ళందరూ నా కోసం ఆగకుండా అప్పుడే అందరూ పసుపులు రాసేసుకున్నారు. ఏం పర్లేదు, మనం వెళ్ళి మళ్ళీ పులి వేసుకుని వాళ్ళందరికీ మళ్ళీ పులిమేద్దాం. ఓన్లీ పసుపు రాసి ఆశీర్వాదం ఇచ్చే టైం వరకే పెద్దవాళ్ళందరినీ ఉంచామన్నమాట. తర్వాత మెల్లిగా పెద్దవాళ్ళందరినీ రూమ్స్లోకి సైడ్ చేసేసి మా ఆటలన్నీ స్టార్ట్ చేసేసాము. వాళ్ళు ఉన్నారంటే ఇంకా మాకు బడత పూజే మామూలుగా ఉండదు. పొరపాటున మా మధ్యలోకి పూల్లో ఆడేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే క్షమించేదే లేదు, వాళ్ళని కూడా తోసిపారేయడమే. మరి రాజుగారు ఎప్పుడు నన్నే పెద్ద కోతిపిల్ల అని అంటుంటారు. నన్ను మించిన కోతిపిల్లలు ఇంకా మా ఫ్యామిలీలో చాలా ఉన్నాయి తెలుసా. అందులో ఈ అన్నయ్య ఉన్నారే, అసలు ఈయన చేసే పనులకి ఈయన ప్రొఫెషన్కి అస్సలు మ్యాచ్ కాదు. ఈయన పోలీస్ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? పాపం మా మరదలు పెళ్లికి ముందు నోట్లో వేలు పెట్టుకుని కూర్చున్నది. పెళ్ళైన దగ్గర నుంచి ఈయనతో పిల్లలతో వాళ్ళ అల్లరంతా భరించలేక చచ్చిపోతుంది అసలు. అచ్చే, మరి ఇంకా చిన్న పెద్ద ముందు వెనక చూసేదే లేదు అసలు. ఎవరి బిందాలు పట్టుకోవడం కల్లాబ్ జల్లని జల్లేసుకుంటున్నారంతే. అదిగో ఈ పక్క నుంచి మా అక్క చూడండి, మా మరదలకి పసుపు ఎలా పులిమేస్తుందో అసలు. కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా అవ్వట్లేదు దానికి పాపం. ఇక్కడ చూడండి, మా బుడదాని మీద ఎవరో ఫుల్గా నీళ్ళు పోసేసినట్టున్నారు. అది ఊరుకుంటుందా? రివెంజ్ తీర్చేసుకోవడానికి దాని బిందెలు పట్టుకొని పరిగెట్టేస్తుంది అనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇదిగో ఇటు చూడండి, మా బావ హోస్ట్ కదా అని చెప్పి వెనక నించొని ఆర్గనైజ్ చేస్తుంటే ఊరుకుంటాడు. మా అన్నయ్య వచ్చి శుభ్రంగా వెనక నుంచి మొత్తం బకెట్ నీళ్ళు పోసేశారు. అట్లా ఉంటుంది మనతోని. పిల్లలైతే మరీ ఘోరం, వాటర్ బెలూన్లు గన్లతో రెచ్చిపోయారు. నా కొడుకు మరీ చిత్నీగాడు, వాటర్ కనిపిస్తే ఎవరినైనా తోసేస్తాడు, లేకపోతే ఆడు దూకేస్తాను అంటున్నాడు. 7 feet ఉన్నదిరా, ఇటు వద్దురా అటు వెళ్ళరా అంటే ఊరుకోవట్లేదు, అక్కడే దూకేస్తాను అంటున్నాడు. కొద్దిగా ఆగండర్రా, ఫోను హ్యాండ్ బ్యాగ్ అటువైపు పెట్టేసి వస్తానంటే అసలు క్షమించట్లేదు తెలుసా. ఎప్పుడెప్పుడు పోసేద్దామని రెడీగా ఉంటున్నారు. ఇదిగో అయిపోయింది నా పని. మా అన్నయ్య వెనక నుంచి వచ్చి ఫుల్గా తడిపేశారు నన్ను. మా నుంచి తప్పించేసుకొని కామ్గా రేకుషెడ్లోకి పారిపోయారు మా రాజుగారు. మెల్లిగా ఆయన కూడా లాక్కొచ్చేద్దాం అంటున్నారు వీళ్ళు. అది జరిగే పని కాదని చెప్పేసి వీళ్ళకి. మా పిల్లలిద్దరిని ఇటు వద్దురా 7 feet అటు 4 feet వెళ్ళండి అంటే ఇక్కడే ములుగుతాను అంటున్నారు. వెయిట్ చేయండి. దిగిపోద్దు, వెయిట్ ఆగు క్రిష. కామ్గా మా అక్క కూతురుని తోసే పనిలో నేనుంటే పక్క నుంచి మనోడు చూడండి ఎలా దూకిసాడు. ఇట్రా అమ్ము ఇట్రా
ఇగో మా క్యూట్ 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 బంగారు తల్లి ఎంత బాగుందో. అరే ఎదురా హెయిర్ స్టైల్ ఎదురా, అబ్బో భలే ఉంది బంగారు. ఈ చిట్టి తల్లి మా అన్నయ్య కూతురు, హైబ్రిడ్ పిల్ల. మా రాజుగారిది దీనిది ఒకటే రోజు బర్త్డే అనమాట. అలా కనెక్ట్ అయిపోయారు వాళ్ళిద్దరు. బంగారు ఎదురా నీ డ్రెస్ చూపి. అయ్యా అయ్యా ప్రిన్సెస్ లాగుంది. మియాపూర్ ప్రిన్సెస్. అదిగో మా కిరణాన్ని చూడండి, మా తమ్ముడు ప్రతాప్ని ముందే తోసేశారు. ఆడు గోల చెప్పుంటే ఎవరితోనైనా వీరే తీయించుకునేవారు కదా అని. తీసినా గానీ తోసేసినప్పుడు తీలే. ఒకసారి మళ్ళీ తోస్తాం పైకి వచ్చేస్తే. మరేం పర్లేదు, పైకొచ్చి మళ్ళీ తోసేస్తామని చెప్తున్నాం. తోస్తాం. పాపం ఈ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసే వాళ్ళకు ఉంటుంది అసలైన పని. తర్వాత ఏ బిందులు, చెంబులు, పువ్వులు అన్నీ జల్లేసాము. చాలా వరకు కిందకి వెళ్ళిపోయి బిందులు లాంటివి పైకి రాలేదు. ఈ రొమాన్స్ తట్టుకోలేకపోతున్నాం. పాపం మా మరదలు బక్కదు కాబట్టి తేలిపోయింది. నాలాడితే అడుక్కెళ్ళిపోయేది. వీళ్ళు ఇదిగో మన విజయనగరం బ్రాండ్ అంబాసిడర్ మరిది గారు ఈ మధ్య తెగ యాడ్ చేసేస్తున్నారు విజయనగరంలోని. ఎంతైనా గొప్ప సెలబ్రిటీ అయిపోయేదిలేండి. ఇప్పుడు మా బావగారు టర్న్. దీనికి వాళ్ళు ఆయన చేసింది సరిపోలేనట్టుంది. ఒడ్డున కూర్చొని మళ్ళీ ఫోటో కావాలని అడుగుతుంది. ఏంట్రా ఏంట్రా, అరే అటువైపు వెళ్ళరా. నువ్వు అమ్మ ఒక్కని పట్టుకో. రిషిక మునిపోద్దు. అటు వెళ్ళండి, అటైతే చిన్నది కదా. ఇటెవరో పట్టుకోరు, మరి నీ ఇష్టం. పాపం నా పెద్ద కూతుర్లకు వచ్చిన తిప్పలు చూడండి. వీళ్ళిద్దరిని ఇలా మెల్లిగా ఈడ్చుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఉండట్లేదు, మళ్ళీ ఇటు వచ్చేస్తున్నారు, మళ్ళీ ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా ఇలా రావడం పాపం వాళ్ళ చేతిలో ఫోన్ ఉందా, వాలెట్ ఉందా ఏం చూడట్లేదు, తోసేస్తున్నారు. మరి ఇంకా సరిపోయింది. మా చిన్నారి పెళ్లి కూతురు చూడండి ఎలా జలకాలు ఆడేస్తుంది. వీడియో తీస్తున్నాను. స్విమ్మింగ్ పూల్ చూసాక అంతకన్నా ఎక్కువసేపు నేను ఆగలేను. ఫోన్ అలా మా అత్త చేతులకి ఇచ్చేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అందరి మీద పైనుంచి నేను పోస్తున్నాను. కానీ ఇక్కడ నాకు ఒక ద్రోహం జరిగింది. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టు మా అక్క వచ్చి వెనక నుంచి తోసేసింది చెప్పకుండా. మరెందుకు ఎలాగా మునిగిపోయాను కదా అని శుభ్రంగా ఆడేసుకున్నాను పిల్లలతో పాటు. అది మంచి పని జరిగింది. దీన్ని కూడా ఎవరో తోస్తారు పక్క నుంచి. ఒక్క మంచి ఫోటో తీరా తల్లి అని నా బంగారానికి ఫోన్ ఇస్తే అది చూడండి వాళ్ళ మేనమావతో కలిసి నన్ను కూటమైపోయి తోసేసింది పూల్లోకి. వీళ్ళిద్దరికీ ఉంది రివెంజ్, పక్కా తీర్చుకుంటారు. పొద్దున చేసిన బ్రంచ్కి ఒళ్ళు బరువెక్కిపోయింది. కదలలేకపోతున్నాను, మెదలేకపోతున్నాను. ఎలాగో మెల్లిగా పైకి ఎక్కేసాను. దీనికి ఉంటుంది ఇప్పుడు. చీటింగ్ అయితే మంచిగా నాకు తోసావు కదా. నేను మాత్రం తొయ్యద్దా? సరే
ఇదిగో ఈ అన్నయ్య చూడండి, అందరినీ తోసిపారేసి ఏమీ అరగని పిల్లలాగా వాళ్ళు ఆడుతూ ఆడేసుకుంటున్నారు. పాపం బంతిపూలకు వచ్చిన తిప్పలు చూడండి. పడక నా చేతుల్లోనే పడాలా, బొంగరం తిప్పిన తిప్పాడేశాను. పొరపాటున ఎవరైనా నాకు వీడియో తీయడానికి ముందుకు వస్తే చాలు, వాళ్ళ పని అయిపోయిందే, వాళ్ళ జీవితం మీద ఆశలన్నీ వదిలేసుకోవాల్సిందే, అలా చేస్తాను. పాపం మా అక్క కూతురు గొర్రె కసాయి వారిని నమ్మినట్టు నన్ను నమ్మింది. ఫోటో తీస్తాను రావే అని కూర్చోబెట్టి వెనక నుంచి మా అన్నయ్యతో లాగిచ్చాను. లాగర్లే కూర్చో. ఇందాక మీరు చూసింది మా చిన్నమావి కూతురు, ఇప్పుడు చూస్తుంది 4వ మావి కూతురు అనమాట. మా అమ్మమ్మకి మొత్తం 8 సంతానం. అందులో 5 అబ్బాయిలు అండ్ 3 అమ్మాయిలు. అమ్మాయిల్లో 2 వచ్చేసి ట్విన్స్, మా మమ్మీ పిన్ని 2 ట్విన్స్ అండ్ మా కన్నమ్మ ఒకరు ఉంటారు. సో ఇప్పుడు జరిగే ఫంక్షన్ వచ్చేసి మా 2వ మావయ్య మనవరాలదనమాట. ఆ దండతో ఆయన కొడదామంటే నా జుత్తులో ఇరుక్కుంది, అసలు రావట్లేదు. మన జుట్టులోకి వెళ్ళిందంటే ఇంక మరి రాదు. ఇదిగో మా 3వ మావి కొడుకు, వీడి గుర్తుండే ఉంటుంది. లాస్ట్ 2 years బ్యాక్ వీడి పెళ్లి వీడియోస్ అన్ని పెట్టాను కదా మన ఛానల్లో. మా ఇంకో అక్క కూతురు, దీని పేరు కూడా అమ్మో, దీన్ని మెల్లి లాగేద్దామంటే ఇది అసలు రావట్లేదు. మంచి పని అయింది, మా బావ మెల్లి లాగేశారు దీన్ని. మా సొంత అక్క వాళ్ళ రాజుగారు అనమాట. ఈయన ఎంత మంచి మనిషి అంటే, నాకు సొంత అన్నదమ్ములు లేని ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు అనమాట. నా పెళ్లి దగ్గర నుంచి నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సారి పెట్టడం కానీ, నన్ను తీసుకెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారనమాట. చాలా చాలా మంచి వ్యక్తి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో సేమ్ మా పేరెంట్స్ని కూడా అలాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మా అమ్మయ్య బాజీ నిజంగా చాలా అదృష్టవంతులు, ఇలాంటి అల్లుళ్ళు దొరికినందుకు. మా అమ్మ అయితే ఎప్పుడు అంటూనే ఉంటుంది, మా అల్లుళ్ళు నిజంగా బంగారాలు కానీ కూతుర్లే గయ్యాలని. ఇక్కడ మా మరదలు చీరతో కన్వీనియంట్గా లేదు అనేసి వెనకకి వెళ్ళిపోతుంది, దాన్ని మెల్లిగా తోసేయడానికి వస్తున్నాను. ఫ్రెష్ వీడియో బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు అందరూ మా ఇద్దరిని పెద్ద తింగర్ బుచ్చి చిన్న తింగర్ బుచ్చి అని పిలుస్తూ ఉండేవారు. ప్రభాస్ని నేను పెళ్లి చేసుకుంటానంటే ఇద్దరం కొట్టేసుకునేవాళ్ళం. ఆఖరికి ఇద్దరికి దొరకకుండా పోయారు. పిన్ని అక్కడి నుంచి ఫోటో తీసి. ద్రోహి మొత్తానికి నన్ను తోసి పారేసి దాని రివెంజ్ తీర్చేసుకుంది. మా బ్యాచ్ మొత్తంలో సాంప్రదాయని సుప్పిని మంచిదనం అన్ని కలగలుపున్నోడు ఈడొక్కడే అనమాట. మా మరిది ఎంత మంచోడంటే అంత మంచోడు. వీడు ఇంకా సింగిలే, రెడీ టు మింగిల్. ఎవరైనా సంబంధాలు ఉంటే చెప్పండి, మరి వశిష్ఠ గోత్రం అమ్మాయిలు కావాలి. మా ఆయన మాత్రం ఎక్కడా దొరకకుండా తప్పించుకున్నారు. మమ్మల్ని కానీ అలాగే వదిలేస్తే ఇంకా రోజంతా ఉన్నా సరే మాకు ఇంకా తనివి తీరదు. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికే రాము. మా శాంతి అక్క మెల్లిగా లాక్కొని వచ్చిందనమాట. మెహందీకి రెడీ అవ్వండి, మెహందీ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు అని చెప్పి ఇంకా లాక్కొని వస్తే వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ బట్టలన్నీ ఒక సైడ్కి ఆరేసేసుకున్నాము. ఈ రిసార్ట్ చూశారు కదా ఎంత బాగుందో, చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. లాస్ట్ ఇయర్ మా ఇంకో అన్నయ్య కూతురు సంగీత్ కూడా ఇక్కడే జరిగింది. అప్పుడు కూడా ఇలాగే బాగా ఎంజాయ్ చేశాము. సో ఇప్పుడు ఈ హల్దీ ఇవన్నీ అయ్యాయి కదా, ఈ డెకోర్ అంతా మొత్తం తీసేస్తారనమాట. నైట్కి సంగీత్ అద్దిరిపోతుంది. ఆ వీడియోస్ అన్నీ మీతో ఫర్దర్గా షేర్ చేసుకుంటాను. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ అన్నీ కంపల్సరీ లైక్ చేయండి.
నైట్ సంగీత్లోని మా బావ అద్భుతమైన మెనూ ఫిక్స్ చేశాడనమాట. దాంట్లో ఫుల్ స్టార్టర్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. సో అందుకనే మేము అందరూ కడుపు ఖాళీగా ఉంచుకుందామని ఇప్పుడు ఏం తెలియదు లంచ్. ఏ వేడివేడి పకోడీలు టీ కాఫీలు వచ్చాయి. ఎవరెవరికి కావాలి? కాఫీలు తాగుతారా? టిఫినీలు చేస్తారా? ఇదిగో మా మెహందీ ఆర్టిస్టులు అయితే వచ్చేసారు. ఎంత టకటకా పెట్టేస్తున్నారో అసలు. వీళ్ళంతా ఫాస్ట్గా ఎలా పెడతారో. అదే మనల్ని కానీ పెట్టమంటే రోజంతా కూర్చుంటాము. అది ముగ్గా బొగ్గా కూడా అర్థం కాదు. ఇగో మా చిన్నారి పెళ్లి కూతురు చూడండి ఎంత బాగా పెట్టించేసుకుంటుందో. లక్కీ అక్క ఫంక్షన్ కర్మని. ఇది మా చెల్లి కూతురు చార్వి. చూపి దూరం వెళ్ళి చూపి. ఎస్, మా అన్నయ్యలు బావలు అందరూ కలిసి మంచిగా టీ తాగుతూ డిస్కషన్ అనమాట ఈవినింగ్ సంగీత్ కోసం. మా అమ్ము చేతులు చూడండి ఎంత బాగున్నాయో, బాగా పెట్టించుకుంది. ఇది ఇంకో చిట్టి తల్లి. ఇందాక నన్ను పూల్లోకి తోస్తారు కదా, ఆ అన్నయ్య కొడుకు అనమాట. కృషవ్ గారు కుష్మిత్ గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, బావ బామర్దులు కదా. వీళ్ళిద్దరు బర్త్డేస్ కూడా ఒకటే రోజు. ఇలా ఆడపిల్లలందరూ కలిసి మెహందీ పెట్టించుకుంటే ఎంత అందంగా ఉంటారో కదా. చూడండి చిట్టి తల్లి ఎంత బాగున్నారు. ఇంకెందుకు నాది కూడా స్టార్ట్ చేద్దాం. మెల్లిగా మెహందీ వేయించేసుకుంటున్నాను. ఎంత బాగా డిజైన్ వేసేస్తున్నారు అసలు, భలే ఉంది కదా. నాకు ఇలా ఎవరితోనైనా పెట్టించుకోవడం అంటే గొప్ప సరదా, కానీ ఎవరికైనా పెట్టాలి అంటే మాత్రం నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. నా కూతురికి ఎంత ఇష్టమో, నాకు పెట్టడం అంటే అంత చిరాకు, కానీ తప్పదు ఇంకా దానికోసం పెడతాను. డెకరేషన్ అయితే అదిరిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకుని తొందరగా వచ్చి డాన్స్ వేసేయడమే. ఈ వీడియో కింద ఎవరైతే బెస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళని పిన్ చేయడమే కాకుండా నెక్స్ట్ రాబోయే సంగీత్ వీడియోలో వాళ్ళని అనౌన్స్ చేస్తాను. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.